చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు గురువులు చెప్పిన మంచి కథలు భారతీయ కథలు. చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు గురువులు చెప్పిన మంచి కథలు భారతీయ కథలు. ధృవజ్ఞానంలోని చిన్నారులందరూ మరో మంచి శివభక్తి కథ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. కాలం పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దైవం అంటే భక్తి ప్రేమ ఉన్నవారు ఎలా అయినా భగవంతుని తన వారిలా చూసుకుంటూ పూజించుకోగలరు. అలా జరిగిన ఒక కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు శివస్మరణ కానీ శివ తలంపు కానీ శివార్చన కానీ చేయటం కుదరని భయంకరమైన రోజులు. అటువంటి ఆ కాలంలో కాంచీపురంలో సఖియా అనే గొప్ప శివభక్తుడున్నాడు. అతడు ఎప్పుడూ శివారాధన చెయ్యాలి అని ఆశ. అలా ఉండగా ఒకసారి కాంచీపురంలో శివలింగాన్ని రోడ్డు మీద పెట్టేశారు. ఇతడికి కొన్ని పూలు తీసుకుని వెళ్ళి శివనామాలు చేసుకుంటూ జపించుకుంటూ ఆ శివలింగాన్ని పూజించాలి అని కోరిక. కానీ అప్పటి పరిస్థితి ఏమిటంటే శివనామం కానీ శివుడికి పూజ చేయటం కానీ చేస్తే ప్రళయమే. మరి ఎలా శివుణ్ణి ఆరాధించడం? అప్పుడు అతడికి ఒక ఆలోచన వచ్చింది. లోపల శివారాధన చేస్తూ బయటికి శివార్చన చెయ్యని వాడిలా కనిపించాలి అనుకున్నాడు. రోజు భోజనానికి ముందు అటుగా వెళ్తూ కన్నీళ్లతో శివా నీ పూజ చెయ్యలేకపోతున్నాను అనుకుంటూ ఉండేవాడు. ఒకసారి అందరూ చూస్తుండగా 2 రాళ్ళు తీసుకుని శివా నువ్వు శివుడివా అనుకుంటూ లోపల శివనామాలను జపించుకుంటూ ఆ లింగం మీద రాయిని వేశాడు. అది అతడి మనసులో చామంతి పువ్వు వేశాను అని భావం. తర్వాత మరో రాయి తీసుకుని అది బొడ్డు మల్లెగా భావించి శివలింగం మీద వేశాడు. చూస్తున్న వాళ్ళు మాత్రం వీడు కదా మనం చెప్పిన మాట వింటున్నాడు, శివుడిపై రాళ్ళు వేస్తున్నాడు అనుకున్నారు. వీడిని మనం గౌరవించాలి, ఎందుకంటే మనం చెప్పిన మాట వింటున్నాడు. లోకానికి అర్థమవుతుందా? శివుడికి మాత్రమే అర్థమవుతుంది అతడి భావం. ఇది అతడి పూజ. రోజు అతడిలాగే చేసేవాడు. ఒక ఆర్తిలో నుంచి వచ్చిన పూజ అన్నమాట. ఒకరోజు భోజనానికి కూర్చున్నాడు. భార్య వడ్డించింది. అన్నం తినబోతూ సర్వహ అంటే నాకు అన్నం పెట్టినవాడు శంకరుడు, ఈ అన్నాన్ని లోపల జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు, అగ్నిని ఆదేశించి అన్నం ఉడికేలా నా ఇంట పాచుకుని చేసిన వాడు కూడా శంకరుడే. నేనేమిటి మరి అటువంటి శంకరుడికి కనీసం పూజ కానీ పూలు కానీ పెట్టకుండా అన్నం తింటున్నానే అన్నో బాధగా కలిగిందనమాట అతనికి. ఇవాళ కనీసం శివలింగం మీద 4 పువ్వులు కూడా వేయటం మర్చిపోయాను అని పళ్ళెం ముందు నుంచి లేచి కనీసం భార్యకు కూడా చెప్పకుండా పరుగున శివలింగం వైపు వెళ్ళాడు. పూజ చేయకూడదు కదా మరి. 4 రాళ్ళు తీసుకున్నాడు. నీవు శివుడివా అంటూ లింగం మీద వేశాడు. వేస్తూ ఇంతకన్నా చేయలేకపోతున్నానయ్యా అంటూ కన్నీళ్లతో ఆ లింగం మీద పువ్వులు వేస్తూ ఉన్నాడు. అంటే రాళ్ళు వేస్తున్నాడు, మనసులో మాత్రం పువ్వులే అతని భావన. వెంటనే ఈశ్వరుడు అతడికి నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నారు. మహేశ్వరుడు అన్న శబ్దం చేత మన సంకల్పము, మనశుద్ధి, చిత్తశుద్ధిని చూడగలిగిన వాడు పరమేశ్వరుడు. లోపలున్న భావనతో ఈశ్వరుడు సఖియాకి మోక్షాన్నిచ్చారు. భగవంతునికి నివేదన లేకుండా తను తినలేని స్థితికి చేరుకున్నంత భక్తి కలిగితే భగవంతుడు తప్పక అనుగ్రహిస్తారు. ఎంత ప్రతికూల పరిస్థితులున్నా దైవారాధన మానకూడదు అనేదే ఇందులోని సందేశం. మరో మంచి శివకథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. శంకరాని చిత్కరుణకు సాటిలే దూరా సాక్షులెల్ల